మావయ్య గారికి ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు చెప్పాలి, కానీ శుభాకాంక్షలు ఆయన చెప్పట్లే. ఇక్కడున్న ప్రతి కార్యకర్తకి శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఒక మనిషికి వచ్చే ఆనందం కన్నా ప్రతి కార్యకర్తలోని ఎన్నికైన అప్పటి నుంచి నామినేషన్ దగ్గర నుంచి మొన్న ప్రమాణ స్వీకారం, మన తిరుమల గుడికి వెళ్ళినప్పుడు దారి పొడవునా ప్రతి ఊరిలోనే ఆపి కార్యకర్తలు చేసుకున్న సంబరాలు చూస్తుంటే నాకు చాలా 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 ఆనందం అనిపించింది. ఇది మీ విజయం, ఇది మీ విజయం. ఒక రంగంలోకి వెళ్ళాలి అనుకుంటే, నాది సినీ రంగం, ఒక రంగంలోకి వెళ్ళాలంటే మన దాంట్లో ఒక ఆదర్శప్రాయాలు ఎవరైనా చూస్తాం. మా అందరికీ మెగాస్టార్ చిరంజీవి గారు ఆదర్శప్రాయాలు. అలాగే ఒక రాజకీయ రంగంలోకి రావాలి, ఒక బీజేపీలోకి రావాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక మెగాస్టార్ సోము వీర్రాజు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక కార్యకర్తగా మొదలుపెట్టి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక బీజేపీకి మాత్రమే సాధ్యం అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కాగలరు అని గట్టిగా చెప్తున్నా. మావయ్య గారి గురించి నాకు మాదొక 17 ఏళ్ల మా బంధం. పెళ్లి చూపుల ముందే మావయ్య గారు నన్ను చూసిన తర్వాత మా ఆవిడని చూడకముందే మావయ్య గారిని చూసా. ఆయన మాటల్లో సౌమ్యత, చాలా నెమ్మదిగా, ఇంత ప్రశాంతంగా ఇంత నెమ్మదిగా ఉంటారా అని అనుకున్న తర్వాత మా ఆవిడని చూసా. మా ఆవిడ కూడా అంతే ప్రశాంతంగా ఉంది. మావయ్య గారు పోలికలేమో అనుకున్నా. తర్వాత ఒకసారి ప్రెస్ మీట్లో చూసా, ఉగ్ర రూపం చూసా, కంగారు పడ్డా. మావయ్య గారు పోలిక అనుకున్నాం, ఇక్కడ చూస్తే ఉగ్ర రూపం టైగర్, ఆంధ్ర టైగర్ అని. సో ప్రాబ్లం ఏం రాలేదు తర్వాత. సో ఇక్కడికి రావటం, మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మావయ్య గారికి ఎన్నికకి సహకరించిన కేంద్ర పెద్దలకి, అలాగే ఇక్కడ కూటమి నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడే అన్నగారు వచ్చారు. అన్నగారు నమస్తే. తెలుగుదేశం అన్నగారు వచ్చారు అంటున్నా. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మొన్న నామినేషన్ ప్రక్రియలో మావయ్య గారి పక్కనే ఉన్న పర్యాటక శాఖ మంత్రులు, మా సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్ అన్న గారికి, అందరికీ మా కుటుంబ సభ్యులందరి తరపున థ్యాంక్ యూ చెప్తున్నా. లాస్ట్గా ఒకే ఒక మాట, అక్కడ చూడండి ముందు, ఆ సత్కారం అయిపోయిన తర్వాత లాస్ట్ మాట చెప్తా. చప్పట్లో మీరు వార్డు మెంబర్గా కూడా గెలవలేదు అని చెప్పేసి చాలా కామెంట్లు చూస్తుంటా. నిజమే, ఆయన వార్డు మెంబర్గా గెలవలేదు, కానీ ఆయన శిష్యులు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మెంబర్గా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు, పార్లమెంట్లో మెంబర్గా ఉన్నారు. ఆయన శిష్యులు కేంద్ర క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. క్యాబినెట్లో ఇది గొప్ప, వార్డు మెంబర్ కావడం గొప్ప. గెలిచేవాడు నాయకుడు అవుతాడు, వెనకుండి గెలిపించేవాడు మహానాయకుడు అవుతాడు. ఆయనే మీ సోము వీర్రాజు గారు. వీరుడే రాజు అయితే ఆయనే వీర్రాజు గారు. మావయ్య గారికి ఎప్పుడు నేను డైరెక్ట్గా చెప్పలే, మీ అందరి సమక్షం చెప్తున్నా. మీ అల్లుడిగా ఉండడం నేను చేసుకున్న పుణ్యం. I feel so happy and honored to be here. Thank you so much everyone.